హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇదైతే కాటన్ శారీ అండి. ఫస్ట్ చూపిస్తుంది బ్లౌజ్ పీస్ అండి. చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ పీస్. అండ్ చీర మొత్తం ఇలాగ ఉంటుందండి. హాఫ్ అండ్ హాఫ్లో వచ్చింది. హాఫ్ ప్లెయిన్గా ఉంటుంది, పైనకున్న హాఫ్ ప్లెయిన్, కిందకున్న హాఫ్ వచ్చేసి ఇట్లా డిజైన్ వచ్చింది. మళ్ళీ వీటిని డిఫరెన్షియేట్ చేస్తూ 3 బార్డర్స్ వచ్చాయండి. కింద ఒకటి, మిడిల్లో ఒకటి, పైన ఒకటి బార్డర్ సేమ్ లెంత్లో వచ్చాయి. చీర మొత్తం ఇలాగే ఉంటుందండి. ఇంకా కిందికి ప్రింట్ వచ్చింది, పైకి ప్లెయిన్ వచ్చింది. ఇందులో కలర్స్ కూడా చాలా ఉంటాయి. ఆన్లైన్లో తీసుకున్నాము మేము. 350 పడిందండి ప్రైస్. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది. ఇది కాటన్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. రెడ్ కలర్, కొంచెము ఫోన్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కలర్, కాకపోతే ఇది రెడ్ కలర్ అండి శారీ. అండ్ ఇది కూడా కాటన్ శారీ అండి. చీర మొత్తం మిడిల్లో ఇలా ఉంటుంది. పైన ఒక బార్డర్, కింద ఒక బార్డర్ ఉంటుంది. రెండు సేమ్ సైజులో ఉన్న బార్డర్ ఉంటుంది. పైన కింద ఒక లైన్ లాగా పెయింట్తో వచ్చిన లైన్ ఉంది వైట్ కలర్లో. తర్వాత మొత్తం ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంది. పైన కూడా సేమ్ లెంత్లో సేమ్ డిజైన్లో బార్డర్ వస్తుంది. ఇంకా చీర మొత్తం సన్ఫ్లవర్స్ లాగా 2 కలర్స్లో వచ్చాయండి. ఒకటి క్రీమ్, ఒకటి ఆరెంజ్ కలర్ సన్ఫ్లవర్స్ లాగా. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి చీర మొత్తము. ఇంకా చీరకి ఇట్లా సెల్ఫ్ లైన్స్ వచ్చాయండి క్రీమ్ కలర్లో. మీనా ప్రింట్స్ అని రాసింది. 100% కాటన్ అని కూడా ఇక్కడ స్టిక్కర్ ఉందండి. ఇదైతే పళ్ళు అండి. పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది. దీని ప్రైస్ 650 అట్లా పడిందండి. ఇది తీసుకొని చాలా ఇయర్స్ అయింది. మ్యాక్స్ ఒక 4-5 ఇయర్స్ అయిపోయిందండి తీసుకొని ఇది. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ ఇలా సపరేట్గా వచ్చిందండి. ప్లెయిన్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది. అండ్ కింద పైన బార్డర్స్ వచ్చాయండి. దీనికి కూడా శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో మనకు కింద సేమ్ బార్డర్ బ్లౌజ్కి కూడా వచ్చిందండి. బ్లౌజ్ పీస్కి సేమ్ బార్డర్ వచ్చింది. చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ పీస్. ఇది ఇంకో శారీ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్. మంచిగా ఉంది క్లాత్ అయితే. ఆ బార్డర్ని మనం హ్యాండ్స్కి వేయించుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా వేయించుకోవచ్చు అండి. పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ ఈ ప్లెయిన్గా కనిపిస్తూ షైనీగా ఉన్న క్లాత్ వచ్చేసి కట్టుకొంగ అంటారు కదా, అక్కడ వచ్చిందన్నమాట. మొత్తం ప్రింట్ ఇవ్వలేదండి. ఈ మధ్యలో శారీస్కి ఎందుకో ఇలాగే ఇస్తున్నారు. కట్టుకొంగ నుంచి ప్రింట్ ఇవ్వట్లేదండి. జస్ట్ కుర్చీల నుంచే ప్రింట్ వచ్చేలాగా ఇస్తున్నారు. అలా ఎందుకు అర్థం అవ్వట్లేదు. కట్టుకొంగ నుంచి ఇస్తే బాగుండు అనిపించింది. శారీ కలర్ అయితే చాలా బాగుంది, కానీ ఎందుకో కెమెరాలో మాత్రం ఇట్లా డల్గా కనిపిస్తుంది. వీడియోలో మాత్రం డల్గా కనిపిస్తుంది, కానీ బయట మాత్రం చాలా బ్రైట్గా ఉందండి. చీర మొత్తం ఇలాగే ఉంటుందండి. మొత్తము ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. పైన కింద సేమ్ డిజైన్లో బార్డర్ వచ్చింది. సేమ్ లెంత్లో కూడా బార్డర్ అలాగే ఉంది. చీర అయితే చాలా క్లాసీగా ఉంది, చాలా రిచ్ లుక్గా ఉంది. ఇదైతే పళ్ళు అండి. పళ్ళు కూడా చాలా బాగుందండి. సేమ్ బార్డర్ ఎలా ఉందో పళ్ళు అలా వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే వెనకాల సైడ్ ఇట్లా పోగులు తేలినట్టుగా లేదండి. ఇది యాక్చువల్గా వర్క్ లాంటిది, కానీ వెనకాలకి ఇట్లా లేకుండా మంచిగా ఉందన్నమాట. సాఫ్ట్గా ఉంది వెనక సైడ్ కూడా. చూస్తే వెనక సైడ్ కూడా అది నిజంగా చీర ఇటు సైడ్ అటు సైడ్ అని అనిపించేలాగా ఉందన్నమాట. ఇది ఇంకో శారీ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. అండ్ బార్డర్ చాలా పెద్దగా వచ్చింది కింది సైడ్, పై సైడ్ కొంచెం చిన్నగా వచ్చింది బార్డర్. ఇంకా శారీ మొత్తం ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చి పైన ఒకటి బార్డర్, చిన్న బార్డర్ పైన వచ్చింది. కింద వచ్చేసి పెద్ద బార్డరు, మళ్ళీ పెయింట్లో ఒక బార్డర్, 2 బార్డర్స్ అట్లా వచ్చినాయి. ఇదైతే జార్జెట్ శారీ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. దీని ప్రైస్ 1200 పడిందండి. చాలా సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్ జార్జెట్. మంచిగా ఉంది క్లాత్ మాత్రం. మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ప్రింట్ వచ్చిందంటే చీర మొత్తం ఇలాగే ఉంటుంది. బార్డర్ అయితే చాలా బాగుంది. పర్పుల్ కలర్లో పట్టు బార్డర్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి కొంగండి. పళ్ళు కూడా బాగా వచ్చిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు ఏ శారీ నచ్చిందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.